ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. బైబిల్ గ్రంథమందు యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఇంగ్లీష్లో చదువుకుందాం. అండ్ ద లార్డ్ బ్లెస్డ్ ద లేటర్ డేస్ ఆఫ్ జోబ్ more than is beginning. Dear brothers and sisters, సహోదరి సహోదరులారా, మీరు విన్నారు కదా, యోబును అనేటువంటి దైవజనుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకు అనేక కష్టాలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి. ఒక దినమందే 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, తన ఆస్తి మొత్తము అంతా పతనమైపోయేసింది. ఏబుసీయులు అనేటువంటి వారు వచ్చి ఆ యోబు కుటుంబం పైన దాడి చేశారు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, జరిగింది ఏమిటంటే లాస్ట్కు అంతా కోల్పోయాడు యోబు. సర్వస్వాన్ని కోల్పోయాడు, కుమారులు కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు. తన ఆస్తి కూడా ఉండింది పోయేసింది. తన భార్య కూడా అంటుంది, ఇంకెందుకు నీవు దేవుని దూషించి నువ్వు కూడా చనిపో అని చెప్పి యోబుతో మాట్లాడుతుంది. తనకు పోనీ తానన్నా నిలబడతానని చెప్పి ఉంటాడు అనుకుంటే అతని శరీరం కూడా వ్యాధి వచ్చి పుండ్ల కురుపులతో నెమ్మది లేనిటువంటి స్థితి, దిక్కులేనిటువంటి స్థితి. అట కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భార్య కూడా దూరంగా ఉంది. తన శరీరముతో వేదనతో దేవుని దగ్గర ఆయన వాపోతున్నాడు. అంత జరిగినప్పటికీ కూడా యోబు మంచి నిదానపరుడుగా, విశ్వాస జీవితంలో ఏ పాపము చేయకుండా నోటితో కానీ చేష్టలతో కానీ ఏ ప్రయత్నాలు చేయకుండా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త వైపే నమ్మకం పెట్టుకొని, తండ్రి నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు ఈ భూలోకంలో, నువ్వు ఇచ్చినావు, నీ చూసుకున్నావు, నీకే స్తోత్రములని చెప్పి ఆయన ఆ వేదన భరించేటువంటి సమయంలో నిజముగా నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంతకు అలాంటి శోధనలో దేవుడు మనల్ని ఎప్పుడూ కలుగు చేయలా. కానీ ఆయన నమ్మిన భక్తులకు ఆ రోజుల్లో అలాంటి శ్రమలు కలిగి అలాంటి యొక్క దుఃఖప్రదములో వారు నడిచిన రోజులు మనం ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనం చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము మనకు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ ఒకవైపున కుమారులు, ఒకవైపున కుమార్తెలు, ఒకవైపు కోడన్రు, ఒకవైపు భార్య, ఒకవైపు భర్త, అల్లుళ్ళు, ఇలాంటి వారి సమూహం మధ్య, కుటుంబాల మధ్య మనం జీవనం చేస్తున్నాం గనక ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన మనల్ని అంటుకున్నప్పుడు మనము కలవరపడకూడదు, విశ్వాసము నుంచి తొలగిపోకూడదు. ఎవరు విడిచినా ఆ సృష్టికర్త విడవని ఎడబాయినటువంటి దేవుడు. ఆయన మనల్ని సృష్టించి, పుట్టించి, ఈ లోకములోనికి పంపించి, ఈ లోకములో బ్రతకటానికి అవకాశం ఇచ్చి, ఈ లోకములో కొన్ని ఏండ్లు మనము జీవనం చేయటానికి పిల్లలతో, భార్యతో, బిడ్డలతో, సమాజంతో, సంఘముతో, దేశ ప్రజలతో సంతోషించటానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడు, నారు పోసిన దేవుడు నీరు పోయక మానడా అని సామెత ఉంది. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ యోబు అంతటి శ్రమలలో, మహాశ్రమలలో ఉండి, మహాశోధనలో ఉండి ఆయన
దేవునిని కానీ, దేవుని దూతలను కానీ, దేవుని ప్రజలను కానీ ఏమీ నిందించలే. భూమి మీద ఉన్నటువంటి తన స్నేహితులను కూడా, తన బంధువులను, రక్త సంబంధాలు అందరినీ కూడా ఆయన ఎంతో సవినయముగా ఆదరణమైనటువంటి మాటలతో, శరీరము అంత బాధ ఉన్నప్పటికీ, ఆయన అంత శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా నెమ్మది కలిగినటువంటి ఒక మనస్సు, సంతోషము కలిగినటువంటి ఒక హృదయము, అలాంటి యొక్క మంచి యుద్ధ వీరుడిగా, శ్రమల యుద్ధ వీరుడిగా ఆయన పేరు పొందినటువంటి మనిషి యోబు. ఆయన ఒకప్పుడు ఊజు దేశం అనేది మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశం కాబట్టి ఆ ప్రాంతంలో దేవుడు అతనిని గమనించి, అతని మంచితనాన్ని గమనించి, అతని యొక్క మంచి విధేయతను గమనించి, చాలామంది కష్టాలు వస్తుండగానే, చాలామందికి బాధలు వస్తుండగానే ఆ దేవుడు ఏమయ్యా మా పైన కరుణ లేదా అని అంటారు. ఆ దేవుడు మా పైన దయ ఉంటే మేము ఎందుకు ఈ కష్టాలు పడతామంట. కొన్ని విషయాలలో సహోదరులారా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాం. కొన్ని సందర్భాలలో శోధనలో మనమే పడిపోతాం. కొన్ని సందర్భాలలో దాటిపోయేటువంటి శ్రమలు పైకి తెచ్చుకుంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసం దేవుని పైన నమ్మకం పెట్టుకున్నటువంటి బిడ్డలు తమ జీవితాలను మార్చుకొని కష్టాల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి, అవమానాల నుంచి, అన్నిటి నుంచి తప్పించబడినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా లేనటువంటి వారుగా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభువులో సంతోషించి ఎంతో ఈ లోకములో వారి జీవితాలను మంచి జీవితాలుగా మార్చుకొని ఈ లోకం విడిచిపోయిన వాళ్ళు ఎందరో ఈ రోజున మనం ఉన్నాము. ఈరోజు మనం కూడా ఏ రోజున మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. మన బలహీనతలు, మన బాధలు, మన వేదనలు అన్నిటి నుంచి మనము దిక్కు తెలియనటువంటి వారంగా కొన్ని సందర్భాలలో మనం ఉండొచ్చు. కానీ అయితే ఒకటి మాత్రం మనసులో పెట్టుకోండి, దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం ఎప్పటికీ మరవకూడదు. నీ సృష్టికర్త, నిన్ను కన్నటువంటి దేవుడు, నిన్ను పుట్టి పెంచి పోషించినటువంటి దేవుడు ఈ లోకంలో నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మరవకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, యోబు అంతా 7 మంది కుమారులను, 3 కుమార్తెలను, ఆస్తులను, అంతస్తులను అంతా పోగొట్టుకొని తనకు శరీరానికి కూడా ప్రాణహాని ఉండేటువంటి సందర్భంలో ఆయన వినయముతో ఆ దేవుడు ఇచ్చినాడు, ఆ దేవునికే స్తోత్రాలు అన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అంటే మంచి హృదయంతో దేవుణ్ణి మనము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మన పవిత్ర హృదయంతో, పవిత్ర మనసుతో, మన పవిత్రమైనటువంటి బ్రతుకుతో, మన కుటుంబం మధ్యను, మన సంఘం మధ్యను, సమాజం మధ్యను, ఇరుగు పొరుగు వారి మధ్యను, స్నేహితుల మధ్యను, మన రాష్ట్ర ప్రజల మధ్యను, దేశ ప్రజల మధ్యను, ప్రపంచ ప్రజల మధ్య మనం మంచి సాక్ష్యము పొందినటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అతనికి ఆ రోజుల్లో 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తి పాస్తులు అన్నీ కలిగినటువంటి ఆయనకు ఆయన రెండంతలు మరలా ఆ మనస్తత్వాన్ని గురించి, ఆ యోబు యొక్క ప్రవర్తన గురించి, యోబు ఇచ్చినటువంటి సాక్ష్యమును గురించి ఆయనకు రెండంతలు ఆశీర్వాదాలు దయచేశాడు. మొదట ఉన్నదానికంటే లాస్ట్లో ఆయన్ని ఎక్కువగా ఆశీర్వదించాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవిత కాలంలో మన ప్రయాణం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఒకవేళ దేవుని చిత్తమైతే ఎక్కువ ఆయుసు ఇవ్వచ్చేమో. కానీ ఉన్నంత కాలము మనం మన శ్రమలలో, మన శోధనలో మనం ఏమి నష్టపోయామో, ఏమి కోల్పోయామో, ఏమి పోగొట్టుకున్నామో, అనేక కుటుంబాలలో అనేకమైనటువంటి విషాదగాథాలు మనం వింటుంటాము. కాబట్టి అవన్నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈ రోజున మనము ఏ విషయంలోనైనా ప్రభువును మనం పోగొట్టుకోనకుండా ఆయన పరిశుద్ధుడని చెప్పి, మనము పరిశుద్ధంగా మారాలి అని చెప్పి, మన పాపపు బ్రతుకును మనం మార్చుకొని ఆ ప్రభువు దగ్గర ఎల్లప్పుడూ సంతోషముగా
ఉండటానికి ప్రయత్నం చేస్తేనే తప్ప దేవుని కనికరము మన పైన ఉండగలదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీ పిల్లలు, మన పిల్లలు, మన యొక్క కుటుంబాలు, మన గ్రామ ప్రజలు, మన స్నేహితులు, బంధువులు అందరూ క్షేమంగా ఉండాలి అంటే మనకు మంచి మనస్తత్వం కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. అందరి ఎడల మనము ఒకరినొకరు క్షమించుకొని, ఒకరికొకరు ప్రార్థనలు చేసుకొని, ఒకరికొకరు సమాధానంగా సంతోషంగా ఉండాలని, నిండు దేవుడిచ్చినటువంటి ఆయుసునంతా సంపూర్ణముగా మనము అనుభవించి ఈ లోకములో సంతోషముగా ఈ లోకానికి వీడుకోలు చెప్పి వెళ్ళే సందర్భాలు దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. రాబోయేటువంటి దినాలలో ప్రభువు మిమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వాటన్నిటి విషయంలో, బాధపడేటువంటి అన్ని విషయాలలో, మీరు శోధించబడినటువంటి ప్రతి విషయాలకన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభువు మిమ్మల్ని పెట్టి ఆశీర్వదించును గాక. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. మీకు సువార్త చెప్పేటువంటి అభాగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పెట్టుకొని ఈ సేవకునికి మీరు సబ్స్క్రైబ్ చేసి, తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తే మరొకరికి అది అనుకూలంగా ఉంటుందని నేను భావించి మీ సెలవు తీసుకుంటున్న ఈ సేవకుడు సహోదరులు ఎన్ఎస్ మోజెస్ గారు. సెలవు తీసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. విన్నటువంటి ప్రతి బిడ్డలను స్వామి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి స్వామి నాయనా మా ప్రభు బాగుంటుందని చెప్పినటువంటి దేవుడు స్వామి. ఎందరో బిడ్డలను ఈ విధంగా ఆశీర్వదించినటువంటి దేవుడు, మమ్మల్ని కూడా ఆశీర్వదించేదానికి సిద్ధపడి మమ్మల్ని ప్రేరేపించి నీ వాక్యాన్ని ప్రకటించినటువంటి దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. కష్టాలలో, శోధనలో, బాధల్లో, అప్పుల్లో, నష్టపోయినటువంటి విధానంలో ప్రభు ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కంటతడి చేత, బలహీనతల చేత మా స్వామి, మా ప్రభు రోగశైల మీద వేదన పడే బిడ్డలందరి మీద స్వామి నీ యొక్క కనికరము, నీ యొక్క మా స్వామి కృప కటాక్షము ఉంచి వారిని తేజరిల్లి చేసేటువంటి దేవుడు అని నీ పాదాల దగ్గర మనవి చేస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.